శరీరము పోయి విగత శరీరం అయిపోయి దక్ష ప్రజాపతి నిలబడిపోయాడు. అప్పుడు దేవతలందరూ బుద్ధి తెచ్చుకుని శంకరుడి జోలికెళ్ళి నిష్కారణంగా ఇన్ని రుద్రుణ్ణి చేశాం, వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ చెప్దాం రమ్మని బ్రహ్మదేవుడు వచ్చి, ఎందుకురా మీకు అక్కర్లేని పనులు, శంకరుడి జోలికెళ్ళడం ఏమిటి, నిరీశ్వర యాగం ఏమిటి, బుద్ధిహీనులు చెయ్యవలసిన పని చెయ్యకండి అని బుద్ధి చెప్పాడు. తల్లి శరీరం విడిచిపెట్టే ముందు మరణవాంగ్మూలం అంటారే, అలా ఒక సందేశాన్ని చెప్పింది. భవో నహోద్వేష్టి శివం శివేతరహ అని. శివుణ్ణి ద్వేషించిన వాడికి శివముండదు, మంగళముండదు అని చెప్పింది. అని చెప్పి ఆమె శరీరాన్ని వదిలిపెట్టి అవతార పరిసమాప్తి చేసింది. శంకరుడు కైలాసానికి దేవతలందరూ వెళ్ళేసరికి పరమ ప్రశాంతంగా దక్షిణామూర్తిగా కూర్చొని ఉన్నాడు. అప్పటికి కోపం వదిలేస్తాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరా